మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జాతీయ ఆరోగ్య మిషన్లో భాగంగా పేద గర్భిణీలకి బాలింతలకి వైద్య సేవలు అందించడంలో భాగంగా హాస్పిటల్లో డెలివరీలు అయినటువంటి వాళ్ళని ఇంటికి చేర్చాలి, అది ప్రభుత్వ బాధ్యత అనేటటువంటి ఉద్దేశంతో తల్లి పిల్లల ఎక్స్ప్రెస్ అనేటటువంటి దాన్ని తీసుకొచ్చింది. ఇది గ్రామీణ ప్రాంత మహిళలకి, ముఖ్యంగా దళితులు, గిరిజనులు, పేద మహిళలకి చాలా ఉపయోగపడేటటువంటి ఈ స్కీమ్ను దాని మీద ఆధారపడి ఉన్నటువంటి ఎవరైతే ఆ కెప్టెన్స్ ఉన్నారో ఒక్కొక్క బండికి ఒక కెప్టెన్నే పెట్టి వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు. అదే కాకుండా ఒక బండికి ఒక కెప్టెనే ఉండడంతో పాటు ఆ ఇచ్చేటటువంటి వేతనం కూడా కేవలం 7,870 రూపాయలు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా ఉండాలి. ఎక్కడికి ఏ గ్రామానికి వదిలి రావాలి అని ఉంటే అక్కడికి వదిలి రావాలి. అక్కడ ఏదన్నా వెహికల్ ప్రాబ్లం వస్తే ఇంకా 24 గంటలు అక్కడే ఉండాల్సినటువంటి పరిస్థితి. ఆ వెహికల్ని వదిలిపెట్టి రావడానికి లేదా ఆ మెయింటెనెన్స్, ఆ ఇబ్బందులంతా కూడా ఎదుర్కొంటున్నటువంటి ఆ క్యాప్టెన్ల సమస్యలు మాత్రం ప్రభుత్వం పెడచెవిని పెట్టింది. ఒకవైపున ప్రజలకి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి, కార్మికుల పక్షాన ఉంటామని చెప్పేటటువంటి పాలకులు ఈరోజు ఈ కీలకమైనటువంటి ఈ వృత్తిలో ఉన్నటువంటి తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్ సిబ్బందికి కనీస వేతనాలు ఇవ్వకపోవడం అనేటటువంటి దుర్మార్గమైంది. పార్లమెంట్లో స్టాండింగ్ కమిటీయే కనీస వేతనాలు 26,000 ఉండాలని చెప్పింది. ఇక్కడ గొడ్డు చాకరీ చేస్తున్నటువంటి తల్లి పిల్లల ఎక్స్ప్రెస్ సిబ్బందికి మాత్రం 7,000 రూపాయలు ఇస్తుంది. ఇది ఎక్కడ న్యాయం? ఇది అన్నీ ఎన్ఆర్హెచ్ఎం కింద ఉన్నటువంటి ఆశాలకి కనీస వేతనాలు ఇవ్వరు, వీళ్ళకు వేతనాలు ఇవ్వరు. ఆ డబ్బులన్నీ కాంట్రాక్టర్లకి బొక్సం నింపడానికే ఈ నిధులు మీరు స్కీములు పెట్టేది. మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కాంట్రాక్టర్కి ఇచ్చే లాభాలు తగ్గించి అసలు ఆ టెండర్ పద్ధతి రద్దు చేసి గవర్నమెంటే ఈ స్కీమును నిర్వహించేటట్టుగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ స్కీమ్లో ఉన్నటువంటి కెప్టెన్లందరికీ కూడా కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు 18,000 ఇవ్వండి అని అడుగుతున్నారు, కానీ పార్లమెంట్ చెప్పింది 26,000 ఇవ్వాలని చెప్పి. కాబట్టి 26,000 రూపాయల వేతనాన్ని అమలు చేయడంతో పాటు వాళ్ళకి ఈఎస్ఐ, పిఎఫ్ లాంటి సౌకర్యాలన్నీ కూడా కల్పించాలని సిఐటియుగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఆ డ్రైవర్లందరినీ కూడగట్టి ఖచ్చితంగా సిఐటియుగా సంపూర్ణ మద్దతు వాళ్ళకి ఇచ్చి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. నా పేరు పి కృష్ణప్ప, అన్నమయ్య జిల్లా 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ జిల్లా అధ్యక్షుడిని. గత 3 సంవత్సరాలుగా మన తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లో కెప్టెన్గా వర్క్ చేస్తున్నాను. మాకు 2015లో మాతా శిశు మరణాలు తగ్గించే ఉద్దేశంతో ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ స్కీమ్ని తీసుకొచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 7,870 రూపాయలు మాకు శాలరీగా ఇస్తున్నారు. ప్లస్ మా పిఎఫ్ అకౌంట్ మాత్రమే కట్ చేసి కాంట్రాక్టర్ ఒక వాటాను మాత్రం ఇవ్వట్లేదు. కాంట్రాక్ట్ వాటా ఇవ్వకుండా ఎంప్లాయీ వాటాలో నుంచి మాత్రం పిఎఫ్ కట్ చేస్తున్నారు. సో మాకు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 26,000 కనీస జీతం చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుకుంటున్నాము. తర్వాత 104 డ్యూటీలు, ఇప్పుడు కొత్తగా ఐరన్ సుక్రోజ్, హెచ్ఆర్పిడబ్ల్యూ, ఎస్ఏపిడబ్ల్యూ కేసెస్ అని చెప్తున్నారు. డేటా ఆన్లైన్ చేయమంటున్నారు. మాకు ఇచ్చే శాలరీకి చేస్తున్న వర్క్కి ఎలాంటి సంబంధం లేదు. ప్రభుత్వం దీన్ని గుర్తించి మాకు కనీస వేతనం కల్పించి 26,000 రూపాయల జీతం వచ్చేలాగా మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నమయ్య జిల్లా తరఫున 102 కెప్టెన్స్ అందరి సహకారంతో సిఐటి నాయకుల సందర్భంగా తెలియజేస్తున్నాను. బాలింతలకు కానీ అదేవిధంగా ప్రెగ్నెంట్ లేడీస్ కానీ ఎంతో ఉపయోగకరంగా మొదలుపెట్టినటువంటి ఈ తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్లను ఉపయోగించడంలో మాత్రం ప్రభుత్వము ఆ ఎంప్లాయీస్కు తీరని అన్యాయం చేస్తున్నది. ఎంతోమంది తల్లులకు, అదేవిధంగా బాలింతలకు, ప్రెగ్నెంట్ లేడీస్కు ఉపయోగపడేటువంటి ఈ వెహికల్స్ను మాత్రము ఆ డ్రైవర్లకు కెప్టెన్లను పిలుస్తారు. వాళ్ళను ఆ కెప్టెన్లకు ఎటువంటి సౌకర్యాలు కల్పించకుండా తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారు. కేవలము 7,880 రూపాయల జీతంతోనే వాళ్లను పనిచేయించుకోవడం అనేది జరుగుతున్నది. ఆ వెహికల్ కూడా కావాల్సినటువంటి మెయింటెనెన్స్ కూడా సరిగా చేయటం లేదు. అంతేకాకుండా ఆ ఇచ్చే జీతాలు కూడా నెల, 2 నెలలు, 3 నెలలు బాకీలు పెట్టి కూడా ఇస్తున్నారు. కనుక ఈ పరిస్థితుల్లో ప్రజలకు, మహిళలకు ముఖ్యంగా ఎంతో ఉపయోగపడేటువంటి ఈ డ్రైవర్లకు తగిన విధంగా న్యాయం చేయాలని చెప్పేసి సిఐటియు తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా ఇది పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడేటువంటి సౌకర్యం. అంతేకాకుండా ప్రెగ్నెంట్ లేడీస్ అయినా, బాలింతలైనా ఎవరైనా కానీ దీన్ని ఉపయోగించుకునే దానికి అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ కెప్టెన్లకు
టెండర్లు పిలిచి ఆ టెండర్ కూడా ఇప్పుడు రేపు మార్చి 31కి టెండర్ క్లోజ్ అయిపోతున్నది. కేవలం 8,000 లోపు జీతాలు ఇస్తూ వారి చేత నిజంగా వెట్టిచాకిరి చేయించుకున్నటువంటి ఈ ప్రభుత్వ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఈ రాబోయేటువంటి టెండర్ల సీజన్లోనైనా కానీ ఎవరైనా టెండర్ వేసేవారు కానీ అదేవిధంగా ప్రభుత్వం కూడా ఖచ్చితంగా వీళ్లకు మినిమం వేజెస్గా 26,000 రూపాయలు గిట్టుబాటు అయ్యేటట్లుగా చర్యలు తీసుకోవాల్సిందిగా సిఐటియుగా డిమాండ్ చేస్తున్నాం.